ఇప్పుడు అంతా 6వ తారీఖు మీదనే ఉన్నది అందరి కండ్లు. ఎన్నడా 6వ తారీఖు అవుతుందా, ఎన్నడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా, ఏమేమి ముచ్చట్లు బయటకు వస్తాయి అని ఇట్లా చాలా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు 2 రాష్ట్రాల తెలుగు పబ్లిక్. ఇక ఇప్పటికే అర్థం కావచ్చు మీకు, గాళ్ళిద్దరూ ఏపీ సీఎం బాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ అన్న అని. అయితే గాళ్ళిద్దరు మాట్లాడుకునే ముచ్చట మీద కంటే ఇప్పుడు ఇంకొక ముచ్చట మస్తుగా హల్చల్ చేస్తున్నది. మరి గా ముచ్చటేందో, గా ముచ్చట మీద తెలంగాణ చిన్న సీఎం బట్టి సారు ఏమన్నాడో గీ ముచ్చట చూసి పురాగర్చుకుని రాపోరి. 6వ తారీఖు నాడు ప్రజాభవన్ల ఏపీ సీఎం బాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ అన్న కూసుండి ముచ్చట పెట్టుకోబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నడుమున్న ఆస్తి పంచాదులు, నీళ్ల పంచాదులు, అచ్చేటి పోయేటి ఇట్లా అన్నిటి మీద మాట్లాడుకుంటారట. ఇంకేందిగా, గురు శిష్యులిద్దరు షానొద్దుల తర్వాత నిమ్మలంగా కూసుండి మాట్లాడుకోబోతున్నారు అని మస్తు గత్తున్నాయి మాటలు. అగ్గో గా మాట మీద తెలంగాణ చిన్న సీఎం బట్టి సార్ ఏమన్నాడంటే, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, శిష్యుడు ఏంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. వాళ్ళిద్దరూ సహచరులేనట, గురు శిష్యులు కాదట. గప్పట్లో ఒకటే పార్టీలో పనిచేసిండ్రు గాని ఇప్పుడైతే ఒక ఆయన ఏపీకి సీఎం, ఇంకొక ఆయన తెలంగాణకు సీఎం. గంతే, గా ముచ్చట గాడికే. అనవసరంగా లేనిపోని ముచ్చట్లు వద్దంటున్నాడు బట్టి సారు. ఇంకా గట్లనే గురు శిష్యులని మాట్లాడేటోళ్ళు రేవంత్ అన్న గప్పట్ల మాట్లాడిన మాటలినుర్రి అని సలహా గుడిచ్చిండు చిన్న సీఎం గారు. అబ్బో గా మాటలిన్నుడు ఎందుకులే సారు, అంతటూ అనే ఉన్నది. ఏదో తెలుసో తెలియకనో గురు శిష్యులు అన్నారు పబ్లిక్. గంతదానికే ఎవడాడు అన్నోడు గా అన్నోన్నిటూ అని మాట్లాడిండు రేవంత్ అన్న గప్పట్ల అని యాద్ చేసుకొని మళ్ళో తప్ప గురు శిష్యుల ముచ్చట ఎవ్వరు దియ్యరు కావచ్చు. ఇక గప్పట్ల ఏపీలో కలిపిన 7 మండలాలను మళ్ళా తెలంగాణలో కలిపిన తర్వాతనే తతిమా విభజనల హామీ మీద మాట్లాడుకుంటే మంచిదని మాజీ మంత్రి హరీష్ రావు సార్ అన్నడని బట్టి సార్కి యాద్ చేస్తే, 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. మేము అడిగాము ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుని దానివల్ల నష్టపరిచినట్టు జరిగింది. గా పాపం కారు పార్టీదేనట. గందుకే కేసీఆర్ సారు, హరీష్ రావు సారు, కేటీఆర్ అన్న దీక్ష చేయాలనట. ఇక అత్తే 7 మండలాలు పోతే అని గ్యాప్ ఇచ్చిండు. ఇక సారు అంతరార్థం ఏందో అర్థమైంది గాని పీసీసీ పెబ్బే ముచ్చటేంది సారు అనంటే, దానిపైన త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులంతా కేంద్ర నాయకత్వాన్ని కోరటం జరిగింది. వారు దానిపైన కావాల్సినటువంటి ఏమంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. వారు నిర్ణయం ప్రకటిస్తారు. ఇంకెన్ని దినాలు ఎక్సర్సైజులు, వాకింగ్లు, జాగింగ్లు, యోగాలు చేస్తారో, ఎన్నడు పీసీసీ పెబ్బే పేరు బయటికి ఇడతారో ఈ షెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. ఇంకా మంత్రివర్గ విస్తరణ ఎన్నడు చేస్తారో చూడాలి. ఇంతకు మొదలు శాన మల్కల్ని చెప్పుకున్నాం కదా, బాబు సారుకు పోలవరం, అమరావతి 2 కండ్లసుంటాయని, గా 2 నడిమిట్లనే ఆగిపోయినాయని మస్తు మల్కల మస్తు బాధపడ్డాడు బాబు సారు. ఇక మొన్న నడుమ పోలవరం మీద మీటింగ్ పెట్టి పెద్ద టీవీలో చూపెట్టుకుంటా ముచ్చట చెప్పిన సీఎం బాబు సారు ఇవాళ అమరావతి మీద మాట్లాడిండు. ఇక ఏం మాట్లాడిండు, ఏం కథ అరుచుకోవాలి కదా, నడుగురి మరి జల్దిన. అమరావతి రాజధాని అన్నప్పుడు ఒక్కరు కూడా వ్యతిరేకించలేదట, అందరూ సరే అన్నారట. క్యాబినెట్లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం మంచిగా ఉండాలని అనుకునేటోళ్ళు గీ అమరావతికి ఒప్పుకోవాల్సిందే అని అనుకొచ్చిండు బాబు సారు. ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. కరుడు గట్టిన ఉగ్రవాదైనా కూడా అమరావతిని ఒప్పుకునేది ఇరాలనట. గంత మంచి జాగనట గది. గందుకే రాజధానిగా సెలెక్ట్ చేసిండట బాబు సారు గప్పట్లనే. ఇక అమరావతి కోసం భూమిచ్చి హరికోసపడ్డరు పంకపాటి సర్కార్ వచ్చినాక అని అమరావతి రైతుల త్యాగాన్ని యాద్ చేసుకున్నాడు సీఎం సారు. రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. 1631 రోజులు
ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. దునియాల గిన్నొద్దులు ధర్నా చేసుడు ఏడ లేనే లేదు. నిజంగానే 1631 రోజులంటే మామూలు ముచ్చట కాదుల్లా. కొස්සకైతే వాళ్ళ నిరసనకు ఫలితం దక్కింది కూటమి సర్కార్ రూపంలా. ఇక గప్పట్ల అమరావతి ఎట్లుండేది, పంకపాటి సర్కారోళ్ళు పట్టించుకోకపోవడంతోటి గిప్పుడు ఎట్లయింది అని పెద్ద టీవీలో చూపెట్టిండు బాబు సారు. 19లో బ్రెస్గా మరి పని అవుతా ఉంది. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ 19 మే సిచ్యువేషన్. ఈరోజు పరిస్థితి అమరావతి కోసం పడ్డ కట్టమంతా ఉత్తగా బూడిదెల పోసిన పన్నీరే అయిందని మస్తుగా బాధపడ్డాడు బాబు సారు. చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అసలు ఇండియాలో గిప్పటిదాకా రాజధానిని మార్చిన సీఎంలే లేరు అని జగనన్న మీద గరమైండు ఏపీ సీఎం సారు. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు ఇప్పుడన్నా ఒక సర్కారు పెట్టిన రాజధానిని ఇంకోళ్ళు వచ్చినాక మార్చే ఛాన్స్ లేకుండా కానూను పెట్టే ఆలోచన చేసేటట్టే ఉన్నాడు సీఎం బాబు సారు. ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. నాశనమైన గీ అమరావతికెంచే బంగారు భవిష్యత్తుకు నాంది వలకాలే అని గట్టిగా ఫిక్స్ అయిండు కదా బాబు సారు. ఇక అనుకున్నట్టే చెప్పినట్టే గీతా పైన అమరావతిని పూర్తి చేసి తీరితే మల్లో తాపకు బాబు సారుకు తిరుగుండదిగా. చూడాలే మరి ముంగట ఏమైతుందో. ఈ వార్త చెప్పిన ఇది కూడా చెప్పిన సరే. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో ఒకసారి మందలిచ్చేద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి సంగతి? ఏరా చిన్న పచ్చిత్తులు మంచిగా మొలిచినాయి. ఏమ్మా వెచ్చినాం కానీ దండగా. అరే ఓ రాముల తాత ఈడున్నావారే, నీతో నా ముచ్చట చెప్పాలే. ఏంటిది రాజు కొంపదీసి మీ ఆలు మొగలు పంచాయతీ పెట్టుకున్నారా ఏంటి? గా ముచ్చట కాదే, ముఖ్యమంత్రి ముచ్చట మాట్లాడదామని వచ్చిన. పని పాట లేని వాళ్ళంతా మా ముసలోనికే కలుతారేమే. ఆయన పని చెయ్యాడు, మిమ్మల్ని పని చేసుకొనియాడు. ఏ పోయిలు మన ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకుంటాట. ఏంటి అంటావు తాత? ఏడిది ఉన్నదిరా, మన 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు మన ఇద్దరు నడువ ఉన్న నీళ్ళ పంపకాలు, భూముల పంచాదులు, ఆస్తుల లెక్కలు ఉంటాయి కదా, అవి మాట్లాడేటందుకు అట్నుంచి మన చంద్రాల సారు ఇట్నుంచి మన రేవంతాల సారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారట గంట. అంతే అంటావా? ఇంకా అన్నా తాత? ఇంకా ఉన్నదానంటే 4 తీర చెప్పుకుంటారు జనాలు. మరి దాంట్లో ఏది అబద్ధమో ఏది నిజమో ఎవ్వలకెరక. అగో ముచ్చటంతా చెప్పి మళ్ళీ 4 విధాలుగా అనుకుంటున్నారంటవేందే? గా ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు చంద్రాల సారు పువ్వు పాచలతోటి చాలా దగ్గర ఉంటాడు గారా. అందుకే మరి అప్పటి నా ఓటుకు నోటు కేసు సంగతి ఏంది చంద్రాల సారు, నువ్వే జర్రంతా మోడీ సార్కు చెప్పాలి అని ఆ ముచ్చట గురించి మాట్లాడుకుంటా. అందుకే ఆడ నుంచి చంద్రాల సారు మన రేవంతాల సారు కలుసుకుంటాను లాటరా. ఏమో జనాలందరూ వాళ్ళ వీళ్ళు గుసగుసలు అనుకుంటారు, నాకేమెరుక. గిసుంటి అనుమానాలు లేంది నువ్వెట్లా రాములు అవుతావు నాయన చెప్పు. ఇంతేనా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఉన్నాయా అంటే ఉండయా, అది కాదురా పర్వీను, మనల్లా మన ముచ్చట. ఇక్కడ కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా చంద్రాల సార్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. అప్పులు లేని ఆస్తుల మీద ఆలోచన ఇప్పుడు రేవంతాల సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు వచ్చింది చెప్పు? ఇప్పుడే మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని రేవంతాల సారుకు ఉత్తరం ఎందుకు రాసిండు చెప్పు? ఇంకో ముచ్చట్రా వారి, ఈ మీటింగుల రేవంతాల సారును చంద్రాల సార్ తప్ప ఇంకో 3వ మనిషి ఉండడట్రా. ఏమో వాళ్ళు వీళ్ళు అనుకుంటాను, నాకేమెరుక. ఓటుకు నోటు గురించే మాట్లాడుకుంటానే. మరి లేకపోతే ఇంకేంటి అనుకుంటానవురా? అరే మా ముసలోనికే తెలివి లేదనుకుంటే మీకు కూడా దమాకు లేదేమే అన్న? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ పర్సనల్ ముచ్చట్లు ఎందుకు మాట్లాడుకుంటారే? అట్లా మాట్లాడుకోవాలని అనుకుంటే సెల్ ఫోన్లు లేవా చెప్పు? నీ తెలివి తెల్లారినట్టే ఉన్నగా నుంచి అట్లా స్వయంగా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటే
ఏ సందుల నుంచి కేసీఆర్ సార్ చెవులు పెట్టి ఇంటుడేమోనన్న భయానికే ఇట్లా స్వయంగా ముఖాముఖి కూర్చొని మాట్లాడుకుందాం అనుకొని వస్తారట ఎరికేనా నీకు? ఓహో, ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తారేమో అన్న అనుమానంతోని ఇట్లా ముఖాముఖి భేటీ పెట్టుకున్నారు అంటావు అంతేనా? అవును. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు ఏమేమి ఒప్పందాలు ఉన్నాయో మాట్లాడుకోవాలంటే అధికారులు ఉండాలి వద్రా. అట్లనే అట్నుంచి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పవనాల సారు, ఇటు మన బట్టి విక్రమార్క సార్ కూడా ఉండాలనా వద్దా? అయ్యో మనల్లా మన ముచ్చట వాళ్ళు ఎవ్వరు లేకుండా వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకునే ముచ్చట్లే ఉంటాయి చెప్పు. మళ్ళా అది మన ప్రగతి భవన్లే కూర్చొని మాట్లాడుకుంటారా అట్లా అంచనో అంటే ఏదో ఉన్నదిరా మరణం దాన్ని వెళ్తలేదు. నీ అవ్వ, నువ్వు చెప్పేటి వింటే ఆ జనాలు కూడా నిజమే అనుకుంటారు ముసలోడా. సరే, నేను మాట్లాడేటి బోకర్ ముచ్చట్లు అనుకుందాం. మరి మన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని వేటి గురించి చర్చించబోతాలో నువ్వే చెప్పు బొమ్మ, చెప్పు. మన 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు మధ్యున్న షెడ్యూల్ 9-10 ఆస్తులకు సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి, అట్లనే బకాయిల ముచ్చట్లు, ఇంకా నీళ్ళ ఒప్పందాలు, గెట్ల కాడ కలిసిన 7 మండలాల ముచ్చట్లు మాట్లాడుకునేటందుకు కూర్చుంటున్నారట. అట్లనా? మరి జనాలేమో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద ఉన్న ఓటుకు నోటు కేసు ఈ ఆగస్టు నెలలో కోర్టుకు వస్తుంది కాబట్టి ఆ ముచ్చట గురించే చంద్రాల సార్ తోటి చర్చించి మరి దాని సంగతి ఏందో మోడీ సార్ తోటి మాట్లాడు సారు అని చెప్పేటందుకే ఇట్లా ఇద్దరు కలుసుకుంటారు అని అంటారు. మరి అది ఎంతవరకు నిజం ఏం కథ? కాచు అంతేనంటారా? ఏమో ఏమో నువ్వనే ముచ్చట భగవంతునికే తెలియాలి కానీ అసలు ముచ్చట అయితే 2 రాష్ట్రాల నడుమున్న పంచాదులు చర్చించటందుకు గలుచుకుంటున్నారు అని అంటున్నారు. కానీ ఏ ముచ్చట ఆ ముచ్చట పర్వీను, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద ఈ ఓటుకు నోటు కేసు అయినప్పుడు చంద్రాల సారును రేవంత్ సారు ఒకటే పార్టీలు ఉన్నారు. ఇప్పుడు అదే కేసు కోర్టుకు వచ్చేటాలకు ఇటు చంద్రాల సారు ఇటు రేవంత్ సారు ముఖ్యమంత్రులు అయి సీట్ల మీద కూర్చున్నారు. భలే ఉన్నదిగా ఆ చిత్రం. అంతే అంతే అంటావు. సరే సరే గాని ఇంతేనా, ఇంకేమన్నా ముచ్చట్లు అల్లి చెప్తున్న వాళ్ళకు? దశ నేనేం చెప్తానే నీరుగనదానా, నాకేదో పని పట్టలేదు అనుకుంటున్నావా? ఏదో వీడు అడిగింది కాబట్టి చెప్పిన. పర్వీన్ గన్నా బర్రె మరేసుకుని లేవలేని మర్యాదకి ఏమన్నా వస్తారు. అయ్యో అని వాంగలేని అరే బర్రెని మర్యాదకి బాగా ఇబ్బంది అవుతుంది ఎవరా మీకు? చూసినారులా, ఈ నెల 6వ తారీఖు నాడు అటు ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు కలుసుకోబోతున్నారట. మరి ఏపీ నుంచి తెలంగాణకు ఏమేం రావాలనో, ఏపీకి పోయేటికి ఏమన్నా ఉన్నాయో ఇట్లా అన్ని ముచ్చట్లు చర్చించుకుంటారట. మరి న్యాయంగా మనకు రావాల్సిన అన్ని సీఎం రేవంత్ అన్న తీసుకొస్తాడో లేకపోతే ఏం చేస్తాడో అని అనుమానపడుతున్నారట కొందరు. చూడాలి మరి ఏమవుతుందో. ఏ బ్రేక్లన్నీ నడిచిపోయినాయి, మరి మిగిలిన వార్తలు కూడా వరుస పెడదాం నడుగురి. మా చెల్లె వెన్నెలగా అనరక షానొద్దులు అవుతున్నది. పని తప్పించుకోనికి ఏ మూల కూసుందో కదా ఇది. ఓసే వెన్నెల ఏడున్నవే? గిదేంది గింత బిల్డప్ ఇస్తుంది? పోలీస్ సార్ కూడా నమస్తే పెడుతున్నాడు. లక్కీ లాటరీ తగిలి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయినట్టు రాత్రికి రాత్రి దీనికి ఏమైనా పదవి వచ్చిందా ఎట్లా? ఏమయ్యా, నువ్వు డ్యూటీ చేస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా? కార్ వచ్చి 5 సెకండ్లు అయింది, నువ్వు ఇప్పుడు వచ్చేది? సారీ మేడం. ఏందయ్యా తమాషా ఉందా? సారీ ఏంది సారీ? మేడం కొంచెం చిన్న కాన్ఫరెన్స్ ఉండే మేడం. సిఐకి లేని కాన్ఫరెన్స్లు నీకే ఉన్నట్టున్నాయి కదా. అయినా నీ కాన్వై నా కార్ను ఫాలో కావాలనా లేదా చెప్పు. సారీ మేడం. ప్రోటోకాల్ పాటియవా? నడు, నీ సంగతి చెప్తాడు. వామ్మో, మా చెల్లె సూడికి బిల్లు బిత్రే ఉంటది కానీ పోలీసు వాళ్ళని గడగడలాడిస్తున్నది కదా. మీటింగ్ ఇన్నేనా? ఇక్కడే మేడం. నడు. ఏందయ్యా గాలి అత్తలేదు, అంత ఉడకపోతుంది. ఏసై ఇటు రావయ్యా, ఏడున్నావు? ఇట్రా. ఇడ చెట్ల మీద 2 ఏసీలు పెట్టిస్తేమో గాలి అత్తలేదు. సారీ మేడం. ఏంది చెట్ల మీద ఏసీలు పెట్టియాలనా? నీ నెత్తి మీద అద్దా? ఓ బోరి, వార్తలు తెచ్చేది ఇడిచిపెట్టి నీ బిల్డప్ లేదే, నీ దుఃఖం బంద్ చేసి నడు చక్కగా. ఏసై ఇటు రావయ్యా. ఎవరయ్యా ఆమె? నాకు గింత కూడా ఇల్విత్తలేదు. ఆమె మీద 127K 29B సెక్షన్ల కింద కేసు బుకింగ్ పెట్టు. కేసు పెట్టు అంతే. నువ్వు దినామెక్కే బస్సు నంబర్లు చెప్పి కేసు బుకింగ్ చేయమంటే ఎట్లా చేస్తారే నీ పిచ్చి మొకందానా?
హలో ఎక్స్క్యూజ్ మీ, నాకు సెక్షన్లు తెలియకపోవచ్చు కానీ మంత్రి గారి మరదలుగా పోలీస్ కాన్వాయ్లా ఏడికేడికి తిరగచ్చు, అధికారంను ఎట్లా వాడుకోవచ్చు అన్నీ తెలుసు నాకు. ఓష్ని నువ్వు గింత బిల్డప్ ఇస్తుంటే నేను ఇంకా నువ్వు ఏ ఎమ్మెల్యే అయినవో ఏ మంత్రి అయినవో పోలీసు వాళ్ళ గీతగానం దమ్కి ఇస్తున్నావని అనుకున్నాగా. అదే మంత్రి చుట్టానువా నువ్వు? అగో మంత్రి గారి చుట్టానివా అని అంత అలక తీసి పారేస్తున్నావు అంటే మంత్రి గారి చుట్టాలైతే అంత అలక తక్కువనా మీకు? ఎస్ఐ చెప్పవేందయ్యా? సారీ మేడం, సారీ. అయినా పోలీసు వాళ్ళతోని పోలీస్ కాన్వాయ్తోని మంత్రి గారి ఇంట్లోకేం పనే? మీ బావ మంత్రేమో మీరు కాదు. నిన్న కూడా మీ అక్క కాన్వాయ్ పంపలేదని ఒక పోలీస్ ఆయన మీరికి గరమైంది. బరబ్బర్ గరం అవుతాం. మేము మంత్రి గారి చుట్టాలం, మేము ప్రోటోకాల్ వాడుకోవద్దా? పోలీసు వాళ్ళ మీదకి గరం కావద్దా? భర్తలో భార్య సగభాగమైనప్పుడు ఆయన అధికారంలో సగభాగం వాడుకుంటే తప్పేమున్నది? మా అక్క చేసిన దాంట్లో తప్పేమున్నది? ఎస్ఐ చెప్పవేందయ్యా? సారీ మేడం. ఓ ఎస్ఐ సారు, మొదలు మీకు కొంచెమన్నా ఉన్నదా? మంత్రులకు ఎమ్మెల్యేలకు మీరు భయపడ్డారంటే ఓ పాటకు అర్థం ఉన్నది. అంతేగాని మంత్రుల ఇంటోళ్ళు సుట్టపోలు కూడా ఇష్టం వచ్చినట్టు అంటే మీరెందుకు పడుతున్నారు సారు? ఏం చేస్తాం మేడం, ఇవాళ రేపు లీడర్ల కంటే వాళ్ళ ఇంటోళ్ళకి ఎక్కువ బుబ్బులు పడాల్సి వస్తుంది. ఎస్ఐ గామకేందయ్యా నువ్వు సమాధానం చెప్పేది? ఆమె మన మంత్రి తాలూకా సీఎం తాలూకా చెప్పవేందయ్యా? సారీ మేడం. అయ్యా పోలీస్ సారు, జనాలకు ఏదన్నా తిప్పలొస్తే కాపాడతారని మీకు గా కొలువు ఇచ్చిండ్రు కానీ ఇట్లా ఎవలకు పడితే వాళ్ళకు సారీలు చెప్పకుండా ఎవలకు పడితే వాళ్ళకు ఊడిగాని చేస్తారని కాదు. ఏం చేస్తాం మేడం, ఇవాళ రేపు ఎంత పెద్ద కొలువు చేసేటోళ్ళైనా లీడర్లకు వాళ్ళ ఇంటోళ్ళకు బాగా అనాల్సిందే మేడం. ఎస్ఐ ఊకూకే గామకు నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఏముందయ్యా? నీకు జీతం ఆమె ఇస్తున్నదా లేకపోతే ప్రతిపక్ష పొల్లు ఇస్తున్నారా? సారీ మేడం. అయినా భార్యలు సర్పంచులుగా చేసినప్పుడు భర్తలే హల్చల్ చేసిండ్రు, గప్పుడేమో ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మంత్రి గారి పేరు చెప్పుకొని అధికారాన్ని మేము వాడుకుంటున్నామని ఓ అది పెద్ద తప్పైనట్టు అందరు ఫీల్ కాబడుతుంది. ఇంతగానో అట్టి ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. ఓ మంత్రి గారి మరదలు మేడం, ఊకుంటా అంటే బాగా చేస్తున్నావు. ఒక ముచ్చట అడుగుతా చెప్పు. ఒక యాళ్ళ మీ మంత్రి గారు ఏదైనా స్కామ్లు ఇరుక్కొని జైలుకు పోతే మంత్రి గారి ఇంటోళ్ళు అయినా మీరు కూడా సగం శిక్షణ అనుభవిస్తారా మరి? గట్లెట్లుంటది? మేమెందుకు పోతాం? అగో ఇప్పుడే మంత్రి గారి భార్య అంటే మనిషిలో సగం అధికారంలో సగం అని డైలాగులు కొడుతుంది కదనే. గవన్నీ మాకు తెలియదు. మంత్రి గారి చుట్టాలం కాబట్టి అధికారాన్ని మేము కూడా వాడుకుంటాం గంతే. అయినా అధికారం ఏమన్నా ఉత్తకొచ్చిందా? ఓట్లప్పుడు మేము ఎంత కష్టపడ్డాం. మా ఇంట్లోకి అధికారం అంటే గాయతో కూడా వాడుకోవద్దా చెప్పు? అసలు కంటే కోసరోళ్ళకే అధికారం అని మంచిగా ఉన్నారు పోన్రి. ఏసై ఆమె అట్లనే వదులుతుంది కానీ ఎల్లుండి మా సడ్డకుని బిడ్డను స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. మొత్తం కాన్వైన్ వేసుకొని రా, అసలుకే కిడ్నాపులు బాగా అవుతున్నాయి అట పట్నంలో. సరేనా? సరే మేడం. ఏ డ్రైవర్ వెళ్ళి కార్ దీపో. ఏసై నాడు. చూసినారులా, అయ్యగారికి అధికారం ఇస్తే అమ్మగారు పెత్తనం చేసినట్టు మంత్రులకు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే అధికారాన్ని వాడుకుంటున్నారు. ఏం చేస్తాం, చేసుకున్న కర్మానికి శేషుడు తప్పుతుందా అన్నట్టు మనల్ని ఏదో ఉద్ధరిస్తారని లైన్లో నిలబడి ఓట్లేసి మరీ లీడర్లను గెలిపించుకున్నాం కదా. వాళ్ళు ఏం చేసినా ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఏం చేసినా కూడా చూసుకుంటూ ఉండాలి. మన తాన పాలిటిక్స్ గట్లు ఉన్నాయి మరి. పార్లమెంటు షురువైన కాడ్ నుంచి సభల ప్రతిపక్ష లీడర్లు మస్తుగా మాట్లాడిండ్రు కదా. కొందరు లీడర్లు అయితే సర్కారోళ్ళ మీద బగ్గనే గరమైండ్రు. అయితే ఈ గియాల రాష్ట్రపతి ధన్యవాద తీర్మాన ప్రసంగం పేరు మీద కూడా పార్లమెంట్ల నిరసనలు చేసిండ్రు ప్రతిపక్ష పోళ్ళు. ఇక స్పీకర్ పోడియం కాడ నిల్చొని సప్పట్లు కొట్టుకుంటా ఒర్లుకుంటా నిరసన తెలుపుతుంటే ఆళ్లకు మోదీ సారు తాగమని నీళ్ళిచ్చిండు. అగో చూస్తున్నారు కదా, మోదీ సారు కోసమని గిలాసల నీళ్లు పట్టుకత్తే ముంగటున్న ప్రతిపక్ష పోళ్లను పిలిచి మరీ దాగమని ఇచ్చిండు. హే వద్దులేండి సార్, మీ నీళ్లు మాకెందుకు, మేం తెప్పించుకుంటాంలేండి అన్నట్టున్నాడుగా ఆయన. అయినా సుతం సార్ ఇడిచి పెడితేనా నువ్వన్నా తీసుకోవయ్యా సార్ అని పక్కవంటున్న ఇంకో ఎంపీ గిలాసనిచ్చిండు మోదీ సారు. ఇక అంత పెద్ద మనిషి ఊకే అడగబట్టే అని అనుకున్నాడో లేకపోతే నిజంగానే ఒర్లి కుత్తుకెండిపోయిందో గాని మోదీ సార్ ఇచ్చిన నీళ్లు తీసుకొని దాగిండు ఇంకో ఎంపీ సారు. ప్రతిపక్ష లీడర్ల ఆరోగ్యం మీద సుతం మోడీ సారు గింత బాధ్యత తీసుకున్నాడంటే చాలా గ్రేట్ అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది ఈ వీడియో చూసినోళ్ళు.
కొన్నొద్దుల కింద బీఆర్ఎస్ పార్టీలకేంచి బయటకొచ్చిండు కదా సీనియర్ లీడర్ కె కేశవరావు సారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీల షేరనికి తయారైండు. అయితే ఢిల్లీ పెద్దోళ్లను కలిసే 1000 పార్టీల షేర్కి అయితేనని గిన్నొద్దులు వెయిటింగ్ చేసిండు కేకే సారు. ఇగియాల ఢిల్లీకు అయిన కేకే సారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే సార్ను కలిసి పార్టీల షేరికైండు. సీఎం రేవంత్ అన్న సమక్షంలో కండువాను కప్పి పార్టీలకు తీసుకున్నాడు ఖర్గే సారు. అయితే అంతకు మొదలు కూడా కేకే సారు కాంగ్రెస్ పార్టీలనే పనిచేసిండు. కానీ తెలంగాణ ఉద్యమం టైంలో అప్పటి టీఆర్ఎస్ ల షేరికైండు. ఇప్పుడు మళ్ళా సొంత గూటికే షేరిండు అన్నట్టు. ముంగట తెలంగాణల రాజకీయాలల్లో ఇంకెన్ని మార్పులు వస్తాయో, ఇంకెందరు పార్టీలు మారుతారో పోన్రి. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టీ కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే ఉంటాం. వల్ల టాటా, నమస్తే.